శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా అక్టోబరు నెల ఆశ్వయుజ మాసము, కొన్ని రోజులు కార్తీక మాసము, కన్యారాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి కన్యారాశి వారు అనేటువంటిది ఇప్పుడు అవలోకనం చేద్దాము. ముఖ్యంగా కన్యారాశి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 4 పాదములు, చిత్తా నక్షత్రం 2 పాదములు కలిపితే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసం అక్టోబర్ నెల గ్రహ సంచారము ఎలా ఉంది అని కనుక చూస్తే అక్టోబర్ 18 వరకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాడు. కానీ అదృష్టం ఏమిటి అంటే అక్టోబర్ 19వ తేదీ నుంచి గురువు మరల కర్కాటకానికి రావటం అనేటువంటిది కూడా కొంత శుభస్థానంలోకి వస్తున్నాడు, లాభస్థానంలోకి గురువు వస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వారి యొక్క జాతకంలో కొంత మార్పులటువంటివి ఇప్పుడు సంభవించబోతున్నాయి. ఈ అక్టోబర్ 19 తరువాత కన్యారాశి వారికి చాలా బాగుండే ఆస్కారం ఉంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత దోషాలను ఇస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో రాహువు అద్భుతంగా ఉన్నాడు. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత విశేషమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే కన్యారాశి వారికి దాదాపుగా ఈ మాసం కనుక చూస్తే గురువు అక్టోబర్ 19 నుంచి 31 వరకు శుభుడు. శుక్రుడు కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో శుభుడు. రాహువు కన్యారాశి వారికి శుభమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కన్యారాశి వారికి రాహువు, గురువు, శుక్రుడు 3 గ్రహములు కూడా ఈ మాసంలో శుభమైన ఫలితములు ఇవ్వబోతూ ఉన్నాయి. రవి బుధులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇస్తారు. చాలా రోజులుగా ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నాకంతా బాగా జరగట్లేదు, ఏ పని నాకు కావట్లేదు అనేటువంటి ఒక దృక్పథంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి ఈ మాసంలో 3వ వారంలో అనేకమైనటువంటి శుభములు జరగబోతున్నాయి. ఆగిపోయిన ఇండ్ల నిర్మాణము, గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు. ఆవేశాన్ని వీలైనంత వరకు తగ్గించుకొని ఆలోచనతో ముందుకు వెళితే సరిపోతుంది. పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు. వృత్తి వ్యాపారముల యందు విశేష అభివృద్ధి, అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి అనేటువంటిది కూడా కలగబోతోంది. ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారములతో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు ఈ మాస ఆరంభంలో కలుగుతాయి. 1కి 2 సార్లు ఆలోచించి భవిష్యత్తుకు తగిన నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. తొందరపాటు చర్యల వల్ల వ్యక్తులు దూరమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. సామాజిక అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఇతరుల వ్యవహారముల యందు మీరు జోక్యము చేసుకోవడం అనేటువంటిది కన్యారాశి వారికి ఏమాత్రము సబబైనటువంటిది కాదు. ఎందుకంటే ఏ విషయంలో కూడా కన్యారాశి వారు తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు, ఇలా చిటికేస్తే పనులు కావాలి అని అనుకుంటే ఎలా కావు.
ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయములతో మిమ్మల్ని మీరు అసంతృప్తిగా పెట్టుకోకండి. అసహనం కలిగించేటువంటి అంశాలు మీ చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. వాటి వల్ల అసహనానికి గురి అయితే నష్టపోయేది మీరే అన్నది మీరు బాగా తెలుసుకోండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బందులు పడతారు. మొహమాటంతోనే మరిన్ని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి వారిని బాగా దూరం పెట్టండి. ఎక్కువగా మాటలు వద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు చిత్తశుద్ధి అనేటువంటిది బుద్ధిబలము ఉండేట్టుగా, బుద్ధిబలంతో పనులు చేసేట్టుగా ముందుకు ఆలోచనలు చేయండి. వ్యాపారం చేసేటువంటి వారు అక్టోబర్ నెల 3వ వారం నుంచి కొంత లాభాలు కూడా పొందుతారు. ఒక శుభవార్త మానసిక తృప్తిని కలిగింపచేస్తుంది. మానసిక ఆనందాన్ని కూడా మీకు ఇస్తుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ రంగాల్లో శుభ పరిణామాలనేటువంటివి కూడా మీకు బ్రహ్మాండంగా ఉండవచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేటువంటిది కూడా ఈ మాసంలో ఉండవచ్చు. అనారోగ్య సూచన వల్ల వైద్య సహాయము అవసరము కావచ్చు. కొంత ధన వ్యయ సూచన కూడా ఉంది. అక్టోబర్ 7వ తేదీ కొంత మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అక్టోబర్ 7వ తేదీ నాడు ప్రయాణాలు చేయకపోవడం అనేటువంటిది కూడా, దూర ప్రయాణాలు కూడా మంచిది చేయకపోవడము. చిన్నపాటి పనులు కూడా పూర్తి చేయటానికి కొంత ఆటంకాలు ఎదురవుతాయి. దైవబలం అనేటువంటిది మీరు ఎంత పెంచుకుంటే దైవబలమే మిమ్మల్ని కాపాడుతుంది. కోర్టు వ్యవహారాదులు కొంత అనుకూలంగానే ఉంటాయి. భార్యాబిడ్డలతో మాట పట్టింపు వ్యవహారములు రావచ్చు. విదేశీ ప్రయాణము కోసం చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కన్యారాశి వారికి ఈ మాసంలో శుభకార్యములు తలవని తలంపుగా స్థిరపడగలుగుతాయి. కాబట్టి కన్యారాశి వారికి కొంత మంచి ఫలితములు ఈ మాసంలో కలగబోతున్నాయి. కాబట్టి కన్యారాశి వారు మరి ఏం పరిహారాలు చెయ్యాలి అంటే, ప్రతి శుక్రవారము 4 శుక్రవారములు దుర్గాదేవి దర్శనం చేసుకోవటం, దుర్గాదేవి యొక్క కవచాన్ని పారాయణం చేయడం, దేవీ కవచాన్ని పారాయణం చెయ్యటం, ప్రతి గురువారము, మంగళవారము, శనివారము 3 వారాలు కూడా నవగ్రహ ప్రదక్షిణములు చెయ్యటము, ప్రతినిత్యము కూడా శివారాధన, శివాభిషేకం చేసుకోవడము. ఎంత దైవారాధన చెయ్యగలిగితే అంత అద్భుతమైనటువంటి ఫలితములను మీరు ప్రధానంగా పొందగలుగుతారు కన్యారాశి వారు. వీలున్నప్పుడల్లా కూడా మీరు కొంత నవధాన్యములను గోక్షేత్రములకు దానం చెయ్యండి. నానపెట్టి పెట్టండి గోవులకు. తద్వారా కూడా మంచి ఫలితములు మరిన్ని కూడా పొందే ఆస్కారం ఉంది. కాబట్టి కన్యారాశి వారు కొన్ని మంచి ఫలితములు పొందటానికి ఈ పరిహారములు చేయటం అనేటువంటిది కూడా మంచిది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన కోసం నాతో మాట్లాడాలనుకునేటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయబడుతుంది. దశ అంతర్దశల్లో ఉన్నటువంటి రహస్యములు మొదలైనవి కూడా కొంత చెప్పడం జరుగుతుంది మీ ప్రశ్నలకు. కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, జాతకాన్ని చెప్పించుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి. ఉదయం నుంచి 8 నుంచి రాత్రి 6:30 లోపు మాత్రమే కాల్స్ చేయండి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కన్యారాశి వారందరికీ మంచి జరగాలి, బాగుండాలి.